ఇది తెలంగాణ సాంప్రదాయం కాదు. ఇది భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడే మహోత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆవిడ భాగస్వామి. ఆవిడే ప్రతి పైసా కూడా ఆవిడ చేతి నుండి ఖర్చు పెట్టుకుంటూ ఆవిడ దేదీప్యమానంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మనం ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఇక్కడ శ్యామలాంబ వారికి గౌరవం సమర్పిస్తూ అలాగే కోటసత్తమ్మ గుడికి కూడా మరి దాదాపు 6 బస్సులతోటి ఇక్కడి నుంచి బయలుదేరడం ఒక ఎంతైనా కూడా చాలా మా రాజమండ్రి నగరం అదృష్టిగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఎంతకన్నా ఎక్కువగా గ్రామాన కూడా అవసరమైతే అమ్మ ఆదిలక్ష్మి గారు కూడా ప్రతి గ్రామాన్ని కూడా క్యాంపింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని దేదీప్యంగా జరుగుతామని చెప్పి తెలియజేశారు. సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితౌ నమస్తస్యే నమస్తస్యే నమో నమః అన్నారు. స్త్రీ మాతృస్వరూపంగా పరిగణించబడింది. మన సనాతన ధర్మంలో స్త్రీ అష్టభుజాలతో చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈ రోజు ఒక సామాన్య స్త్రీ కూడా చేయగలదు, చేయించాలి అనేటటువంటి ఒక సంకల్పంతో సనాతన ధర్మం నుండి సామాజికంగా స్త్రీ యొక్క పాత్ర ఏంటి, ఎలా మారుతూ వచ్చినప్పటికీ కూడా ఆమె యొక్క శక్తి స్వరూపం ఆమెకు తెలియజేయాలనేటటువంటి ఒక ఉద్దేశ్యంతోనే ఈ రోజు మేము ఈ బోనాలు అనేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటూ ఉంటుంది. కానీ ప్రతి గ్రామ దేవత కూడా ఒక శూల ఆయుధాలతో ఉంటుంది. కానీ శంఖ చక్ర గదాలతో మాత్రం ఉండేటటువంటి ఒకే ఒక్క గ్రామ దేవత శ్రీ కోటసత్తమ్మ తల్లి దేవత, సత్యమైనటువంటి తల్లి దేవతగా పరిగణించబడుతుంది. ఆ తల్లికి బోనాలు ఇవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని మేము గత 3 సంవత్సరాల నుండి చేపట్టాము. ఈ సంవత్సరం మరింత విజయవంతంగా జరిగింది. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయితే ఎప్పుడూ కూడా మన గ్రామ దేవతకి ముందు బోనం సమర్పించిన తర్వాతే మేము సత్తమ్మ తల్లికి ఇవ్వడం జరుగుతుంది. ఈ మన గ్రామాన్ని అంతటినీ పరిరక్షించేటటువంటి ఆ సోమాలమ్మ దేవత ప్రాంగణంలో ఇంతమంది నా ఆత్మీయ సోదరీమణులు సాక్షిగా చెప్తున్నాను, స్త్రీ తన యొక్క శక్తి స్వరూపాన్ని తెలుసుకోగలగాలి. ఈ రోజు ప్రతి స్త్రీ సామాజికంగా ముందుకు ఎదగాలి అని అంటే సనాతనంలో స్త్రీ యొక్క శక్తియుక్తులు ఏంటి, తన పాత్ర ఏంటని ముందు తెలుసుకున్న తరువాతే ఈ సమాజంలో స్త్రీ తన పాత్రని ఔన్నత్యం ఏంటి, తను ఏ విధంగా విజయాన్ని సంపాదించుకోగలదు, ఈ విజయ సాధనలో ఎన్ని కుతంత్రాలు కుట్రలు ఉంటాయి, ఎంతమంది రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, వాటన్నింటినీ తట్టుకుని ఒక శక్తి స్వరూపంగా ముందుకెళ్లాలనేటటువంటి ఆకాంక్షతోనే ఈ రోజు మా స్త్రీమూర్తులందరినీ కూడా శక్తి స్వరూపాలుగా వాళ్ళందరితోటి మేము ఈ బోనాలు సమర్పించినాం. జై బోలో భరత్ మాతాకి జై హింద్. ఒకసారి ప్రసాద్